ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిమ్మలను మీ యొక్క ఆత్మ సంబంధ జీవితాన్ని దేవుడు ఆస్వాదిస్తూ ఉన్నందుకు ప్రతి నెల కూడా ఈ విధంగా కూడికను ఏర్పాటు చేసుకుంటున్నారు. కనుక ఈ విషయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మనకి ఇష్టమైన సమయం బట్టి అనేటువంటి దేవునికి కూడా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక అంశాన్ని మనం చూద్దాం. దేవుని కుమారులు ఎవరు, లేకపోతే దేవుని వారసులు ఎవరు అనే ఒక అంశాన్ని మనం చూద్దామండి. దేవుడు ఈ లోకంలో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అందరూ కుటుంబాలుగా ఏర్పడుతూ ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే మాకు వారసులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అంటే వారసుల కోసం ఆలోచన చేస్తారు. ఎక్కువ పర్సెంట్ వివాహం అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మాకు వారసులు ఉంటే బాగుండని దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి తర్వాత వారి ఆస్తిపాస్తులు ఇవ్వడానికి కానీ, లేకపోతే వారిని వృద్ధాప్యంలో చూసుకోవడానికి కానీ ఆళ్ళ పాలన అనే విషయాలు జ్ఞాపకం ఉంచుకుని మరి వారసుల కోసం చూస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే అబ్రహాం మనం చూస్తాం. అబ్రహాంకి యాక్చువల్గా పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు దేవునితో ఆయన ఏమన్నాడంటే ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. ఏం చెప్పాడండి? నీ ఇంటి దాసుడు నీకు వారసుడు కాదు, నేను నీకు బిడ్డనిస్తాను మీదటికి, అతను మాత్రమే నీకు వారసుడు, అతనితో నేను ఒక నిబంధన. ఎవరండి అతను? ఇక్కడ మనం చూసినట్లయితే వారసుడు ఎలియాజరు కాదండి. నీకు సంతానం లేదు కాబట్టి నీ పనివారంలో ఇతడు నీకు వారసుడు కాడు. 4వ వచనం ఒకసారి చూడండి. యెహోవా వాక్యము అతను ఎందుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు. అంటే వారసుడు ఎవరైతే భౌతికమైనటువంటి కుటుంబాల్లో పుడతారో, ఏ ఇంట్లో అయితే పుడతారో వాళ్ళు వారసులు అవుతారు. ఒకవేళ దత్తత తీసుకున్నా ఆ కుటుంబంలో వారసులు అవుతాడు. ఇది యాక్చువల్గా భూమి మీద మన గృహాల్లో మన కుటుంబాలు జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఇక్కడ కూడా అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు. అయితే ఇస్సాకు వాగ్దానం వల్ల పుట్టాడండి. యాక్చువల్గా ఆ వయసులో పిల్లలు పుడతారండి, పుట్టరు. నీ యొక్క పని మనిషి కాకుండా నీ గర్భవాసన పుట్టేటువంటి నీ కుమారుడు అతను మాత్రం వారసుడు అని చెబుతాడు. యాక్చువల్గా అబ్రహాంకి ఎంతమంది భార్యలు? 3 భార్యలు. ఒక ఆమె పేరు అంటే చారాక ముందు పని మనిషిని ఆగరం పంపించింది కదండి భర్త దగ్గర పిల్లలు లేనప్పుడు. ఆగరు, శారా, కెతూరా. ఆగరు ఇష్మాయిల్ని కంది, శారా ఇస్సాకుని కంది, కెతూరా 6 కంది. టోటల్గా వీళ్ళ ఫ్యామిలీ ఎంత అండి? 8 మంది. అయితే 8 మంది వారసులేగా, 8 మంది వారసులేగా. అది అలా ఉంచండి.
ఈ కుటుంబం కొద్దాం. దీన్ని చూసాం. ఇప్పుడు ఈ కుటుంబంలో అబ్రాహాం కుటుంబంలో భూమి మీద 8 మంది ఉన్నారు, ఇది చూసాం. ఇది దేవుని కుటుంబం, పరలోకటువంటి దేవుని కుటుంబం, తండ్రి అయిన దేవుని కుటుంబం. ఆయన కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తర్వాత దూతలు ఉన్నారు, తర్వాత పరలోకంలో వీళ్ళందరూ ఉన్నారు కదండి, పెద్దలు. ఇదంతా కూడా దేవుని కుటుంబం. వీళ్ళు సృష్టిని పరిపాలిస్తున్నారు. వీళ్ళు ఈ సృష్టిని పరిపాలిస్తున్నారు. ఈ కుటుంబం మనకు కనపడదు, పరలోకంలో ఉంటుంది ఈ కుటుంబం. దీన్ని కూడా అలా పెట్టుకోండి. ఈ కుటుంబం మీరు వద్దాం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి లేకపోతే పరలోక సంబంధమైనటువంటి సంఘము, లేకపోతే రాజ్యము, లేకపోతే దేవుని గృహము, లేకపోతే దేవుని యొక్క ఇల్లు. అంటే మనిషి ఇక్కడ ఈ కుటుంబంలో పుట్టినప్పుడు సువార్త విని మారు మనసు పొంది రక్షణ పొంది నీటి ద్వారా జన్మిస్తేనే కానీ ఆత్మ సంబంధం ఈ యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తాడు, బాప్తిస్మం ద్వారా. అంతేనా? అదే జరుగుతుంది. మనం కూడా అదే పని చేశాంగా. అయితే ఈ దేవుని కుటుంబంలో తనటువంటి దేవుడు ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు. నా ఆస్తికి వారసుడు అంటే భూలోకం కానీ పరలోకం కానీ సమస్తానికి వారసుడు కావాలన్నటువంటి ఆలోచన కలిగి ఉండి తనటువంటి దేవుడు కుమారుని వారసులుగా చేశాడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము చూడండి, 2వ వచనం. దేవుడు నియమించాడంటే తనటువంటి దేవుడు కుమారుణ్ణి సమస్తానికి వారసుడు, సమస్తానికి వారసుడు. ఎందుకంటే భూలోకంలో పరలోకంలో ఈ 2 లోకాలకి కుమారుడే వారసుడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆరుణమ వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు శిష్యులతో, మీరు సర్వసూచికి సువార్త బోధించండి, భూలోకం మందు పరలోకం మందు తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు. అంటే కుమారుడు ఏకైక కుమారుడు, ఇతనికి సమస్తము కుమారుడు కాబట్టి సమస్తం అప్పచెప్పాడు. తన ఆస్తి భూగోళము, భూమి, ఇంకా పరలోకం, ఇవన్నీ కూడా ల్యాండ్ అవ్వాలనే ఉంది. భూలోకంలో కూడా మన ఆస్తి అంతా కూడా మన దగ్గరే ఉంటుంది. అయితే తండ్రి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడే కాకుండా, తన వారసుడే కాకుండా ఈ భూలోకంలో అనేక మంది తన కుమారునితో పాటు సారూప్యము, సమానత్వము, సంపూర్ణము, అలాంటి మనసు, అలాంటి విధేయత కావాలని జగత్తు పునాది వేయబడక ముందు ఆలోచన చేశాడు. రోమపత్రిక ఒకసారి చూడండి, 8వ అధ్యాయము చూడండి. తనటువంటి దేవుడు తన కుమారుడే కాదు తన ఆస్తికి వారసుడు, ఇంకా అనేక మంది కుమారులు కావాలనుకున్నాడు ఆయన. 8వ అధ్యాయము రోమపత్రిక 29వ వచనం చూడండి. అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం కలవారముటకు వారిని ముందుగా నిర్ణయించాను. అంటే ముందుగానే తనటువంటి దేవుడు తన కుమారునితో కొంతమంది, అదే సంఘం, అదే రాజ్యం. అంటే ఈ రాజ్యంలోకి, ఈ కుటుంబంలోకి రావాలంటే భూమి మీద మనిషి సువార్త వినాలా, యేసుక్రీస్తు వారి యొక్క మరణము సమాధి పునరుద్ధరణ గురించి తెలుసుకోవాలా. ఈ రాజ్యంలోకి, దేవుని కుటుంబంలోకి, ఆత్మసంఘ కుటుంబంలోకి మనందరం ఎలా ప్రవేశించామండి? బాప్తిస్మం ద్వారా. ఇక్కడ నువ్వు ఈ కుటుంబంలో తల్లిదండ్రులకు పుడతావు, భౌతికమైన జన్మ.
రెండో జన్మ వచ్చేసరికి ఆత్మ సంబంధమైన జన్మ. నికోదేము పుట్టాడే రాత్రి వేళ వచ్చి. యేసుక్రీస్తు వారు ఏమన్నా అక్కడ 3వ అధ్యాయం యోహాను సువార్తలో 3వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని అదిగో దేవుని రాజ్యము. దేవుని రాజ్యం కంటికి కనబడుతుందండి? కంటికి కనబడదు. ఎందుకంటే సంఘ రూపముగా ఈ లోకములో దేవుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తుల ద్వారా ఏర్పడినటువంటి ఆ రాజ్యము మనం వెతుక్కోవాలి భూమి మీద. అది యెరూషలేములో ప్రారంభమైంది, సర్వలోకానికి వ్యాపిస్తూ ఉంది. ఈ రాజ్యంలోకి ప్రవేశం పొందాలని నికోదేము అడిగాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఇక్కడ ఎవరిని ప్రమేయం లేకుండా, ఒత్తిడి లేకుండా, బలవంతం లేకుండా ఇక్కడ దేవుని పిల్లలు అవుతున్నాడు. దేవుని పిల్లలు అవుతున్నాడు. ఈ పిల్లలు ఎలా పుడతారంటే, వీళ్ళు ఎలా దేవుని యొక్క పిల్లలు అవుతారంటే రక్త మాంసంతో పుట్టరండి. యోహాను సువార్త చూడండి. అనేక మంది తన కుమారునితో పాటు వారసులు కావాలని, అనేక మంది తన యొక్క కుమారునితో పాటు సమానంగా ఉండాలని దేవుడు ఆలోచన చేశాడు. గొప్ప దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 చూడండి. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు లేకపోతే దేవుని వారసులు వాళ్ళకి ఏమి ఇచ్చాడండి? తన ఆస్తి మీద పరలోకంలో తనకు అవకాశం ఇచ్చాడు. చూడండి, ఇంకా మళ్ళీ ఏం చెబుతున్నారు 13వ వచనంలో, వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ. చూడండి, రక్తం వల్ల అంటే భార్యాభర్తల సంబంధం లేదు. ఇక్కడ పుట్టేటప్పుడు, నీటిలో పుట్టేటప్పుడు శరీరేచ్ఛల వల్ల అయినను మనుషేచ్ఛల వల్ల అయినను అలా పుట్టాం. మనం బాప్తిస్తుందారా? పుట్టలేదు కదా. భౌతికమైన ఈ కుటుంబంలో పుడతాం. కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొందుతావో నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా పిలువబడుతున్నావు. అంటే ఈ కుటుంబంలో, దేవుని కుటుంబంలో నువ్వు కూడా సభ్యుడు అవుతున్నావు. భూలోకంలో ఆయన యొక్క సంఘంలో, ఆయన యొక్క ఇంట్లో, ఆయన గృహంలో నువ్వు సభ్యుడిగా ఉంటున్నావు. అర్థమైందండి? ఇప్పుడు దేవుని కుటుంబంలోకి ప్రవేశించాలంటే బాప్తిస్మం ద్వారా మాత్రమే ప్రవేశించాలి. రైట్. ఇప్పుడు అబ్రహాం ఫ్యామిలీ దగ్గరికి వద్దాం. అబ్రహాంకి యాక్చువల్గా 8 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు లెక్కలో తీసుకుంది ఇస్సాకునే. ఇస్సాకు వలనైనదే నీ యొక్క సంతానం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, 7, 8, 9. ఏమండి? అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ కూడా, అదిగో చూసావా, మిగిలిన వాళ్ళంతా కూడా డమ్మీ క్యాండిడేట్లు. దేవుడు వాగ్దానం వాళ్ళకి చేయలా. వాగ్దానం చేసింది ఎవరికి? ఇస్సాక్కి. కానీ తర్వాత ఇస్మాయిల్ కూడా దేవుడు దీవించాడు అబ్రహాం రిక్వెస్ట్ మేరకు. ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నా అంటే, ఇస్సాకు వలనైనదే నీ యొక్క సంతానం అనబడును అనగా, అంటే మిగిలినటువంటి ఆ 7 పిల్లలు ఎలాంటి వాళ్ళు? చూడండి, దేవుడు అబ్రహాం కుటుంబంతో క్లారిటీ ఇస్తున్నాడు, ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. శరీర సంబంధంగా మిగిలినటువంటి ఆ 7 పిల్లలు వాగ్దానం బట్టి పొట్ల. నీకు అర్థమవుతుందండి? వాగ్దానం బట్టి పొట్ల. ఎందుకంటే ఇస్సాకుతోనే క్రొత్త నిబంధన, ఇస్సాకుతోనే అబ్రహాం సంతానాన్ని దేవుడు ఆస్వాదించాడు. చూడండి, అక్కడ ఇంకేం చెబుతున్నాడు? ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడును అనగా, దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు మాత్రమే. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి?
చాలామంది ఈ లోకంలో మేము కూడా దేవునికేనండి, మేము కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాం, మేము కూడా దేవుని కుమారులమే కుమార్తెలు అంటారండి. వారు ఉన్నటువంటి సంఘము, వారు ఉన్నటువంటి మతశాఖ, ఆ సంఘాన్ని గురించి ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా? వారికి ఏమైనా దేవుడు వాగ్దానం చేశాడా? నువ్వు సంఘము స్థాపించు, నీ సంఘంలోకి అనేక మంది వస్తారు, నువ్వు సిలువ వేయించుకుని చనిపోతావు విషయం చెప్పాడా? అబ్రహాం కుటుంబంలో ఇసాకు గురించి ఏ విధంగా వాగ్దానం చేశాడో తన సంఘాన్ని గురించి కూడా ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మనకలాగానే చక్కగా ఆదివారం కానీ బుధవారం కానీ శనివారం కానీ మనకలాగానే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి సంఘము వాగ్దానమైంది కాదు, దానికి ప్రవచనాలు లేవు, దానికి ప్రవక్తలు చెప్పలేదు. వాళ్ళు ఊరు నిర్మించుకున్నారు అంతే, లేఖన ప్రమేయం లేకుండా, లేఖన సంబంధం లేకుండా నిర్ణయించుకున్నారు భూమి మీద. ఆ విధంగా మేము కూడా దేవుని కుమారుడు అనుకుంటున్నారు. దేవుని కుమారుడు అవ్వాలంటే ఇస్సాకు అబ్రహాం యొక్క సంతానంలో పుట్టాలి, ఆత్మీయంగా బాప్తిసం తీసుకుని. అది కూడా చెబుతాను నేను. చూడండి, ఇక్కడ ఈ మిగిలినటువంటి 7 శరీర సంబంధంగా పుట్టారు కనుక ఇస్సాకు మాత్రం వాగ్దానం మూలంగా పుట్టాడు. చూడండి, అక్కడ ఇంకేం చెబుతున్నాడు? వాగ్దానం అసలు ఏంటంటే, ఆ వాగ్దాన రూపకమైన వాక్యం ఏంటంటే, మీదడికి ఈ సమయంలో మరలా ఇదే టయానికి ఇదే సీజన్కి మీ దగ్గరికి వచ్చేదను. శారాకు చూశారండి, ఇది వాగ్దానం వల్ల పుట్టాడు ఇస్సాకు. మిగిలినటువంటి వారు శరీర సంబంధంగా పుట్టారు, వీళ్ళని దేవుళ్ళు లెక్కలోకి తీసుకోలేదు. వీళ్ళు అబ్రహాం సంతానమే. వీళ్ళు కూడా ఏమంటారంటే మేము కూడా దేవునికే, మేము దేవునికి కాదు ఆరాధించదు అంటారు. కానీ వాక్యము, ఆ వాగ్దానము ఆ ప్రవర్తన సంఘంలో ఉన్నారా? అది చూసుకోరు పాపం వాళ్ళు. ఇస్సాకు మాత్రమే వాగ్దానం పుట్టాడు, కానీ మిగిలినటువంటి 7 వాగ్దానం వల్ల పుట్టలేదు, కేవలం శరీర సంబంధంగా పుట్టారు. ఆయన సంఘానికి వాగ్దానం ఉంది. భూమి మీద బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు వారు కైసర ప్రాంతంలో ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. మత్తయి 16:18 ఏం చెప్పాడు? మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును. మరి వారి సంఘానికి వారి సంఘాలకి ఏమైనా ప్రవచనం ఉందా, వాగ్దానం ఉందా? లేదు కదా. అబ్రహాంతో ఏం చెప్పాడు? నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తా అన్నాడు. అన్నాడు లేదా? వాగ్దానం అది. చూసుకుని ఒకసారి మీరు ఆదికాండం 18 ఒకసారి చూడండి. అబ్రహాంతో ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ కుమారుని ఇస్తాను, అతని ద్వారా నేను భూమి మీద వంశం మొత్తం నేను దీవిస్తా అన్నాడు. 18:17 నుంచి చూడండి. నీకేమన్నా నేను దాచిపెడతాను అబ్రహామా? నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగానే భూమిలోని సమస్త జనులు, అంటే అందరూ వస్తారు, అన్ని దేశాలు వస్తారు, ప్రపంచంలో ఉన్నటువంటి 220 దేశాలు మొత్తం జనాభా వస్తారు, భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాలు వాళ్ళు వస్తారు. ఈ అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే అబ్రహాం సంతానంలో ఉండాలి. వాగ్దానం ప్రకారం ఇస్సాకు యొక్క సంతానంలో మనం ఉండాలి. చూడండి, ఇంకా ఆయన ఏం చెబుతున్నాడు? ఎట్లనగా యెహోవా ఎలా ఎరిగి ఉన్నాడు అబ్రహాము సంతానాన్ని? అబ్రహాము తన తర్వాత తన పిల్లల్ని నీతి న్యాయ మార్గం నడిపిస్తారని ముందే తెలుసు అంట దేవునికి. ఎందుకంటే దేవుడు ఒకేసారి వర్తమానం, భూతకాలము, భవిష్యత్ కాలం, 3 కాలం ఒకేసారి చూడగలడు ఆయన. ఒకేసారి ఆయన చూడగలడు ఆయన. అబ్రహాంకి ముందుగానే, క్రీస్తుని గురించి ముందుగానే సువార్త బోధించాడు. నీ కుటుంబంలో ఎట్లా అయితే వాగ్దానం అంటే, నీ కుటుంబంలోంచి వస్తాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎలా వచ్చాడండి? ఏ కుటుంబంలో పుట్టాడు యేసుక్రీస్తు వారు? మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి.
మొట్టమొదటి మనకేం అక్కడ రాయబడుతుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఎవరు కుమారుడు అండి? యేసుక్రీస్తు వారు. మనము కూడా అబ్రహాం కుమారులు అవుతాం. నేను చివరిలో చెబుతాను మీకు. కానీ మత్స్యకులు మాత్రం అబ్రహాం కుమారులు కాదు. వీళ్ళకి మాత్రమే స్వాస్యము, ఈ సంతానకే స్వాస్యం, వీళ్ళకి మాత్రమే పరలోకం. మిగిలినటువంటి 7 వాగ్దానం ఏ విధంగా లేదో మిగిలినటువంటి సంఘాలకు లేదు. ఒక క్రీస్తు యొక్క సంఘానికి మాత్రమే స్వాస్యం ఉంది. ఎందుకంటే తన వారసుడు ఆ సంఘం కోసం చనిపోయాడు. తన వారసుడు అనేక మందిని తండ్రి దగ్గరకు తమ్ముళ్ళు గాను అన్నలు గాను సహోదరి సహోదరుగా తీసుకొస్తున్నాడు ప్రతిరోజు బాప్తిస్వం ద్వారా. ఈ విధంగా దేవుడు భూలోకములో అబ్రహాం సంతానాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఎట్లా డెవలప్ చేస్తాడో, అసలు వారసులు అసలు ఎలా ఉంటారో మనం ఒకసారి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే మనం వారసులైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పాపం చేయమండి. ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయం. ఎందుకంటే దేవుని మూలంగా మనం పుట్టాం, బాప్తిస్వం పొందాం. చూడండి, యోహాను యొక్క 1 యోహాను పత్రిక ఒకసారి చూడండి. సామాన్యంగా 2వసారి జన్మించిన తర్వాత మనిషి పాపం ఎట్టి పరిస్థితులు చేయడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వరం ఉంది కాబట్టి, మంచి చెల్లు వివేచించే జ్ఞానం నీకు ఇస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పాపం చేయవు. ఆ విషయాన్ని యోహాను ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎందుకంటే ఆ వాగ్దానం చేయని సంఘంలో నువ్వు సభ్యురాలుగా అయ్యావు. ఎవరి మూలంగా అండి? దేవుని స్వార్థ విని దేవుని మూలంగా పుట్టి ఆయన కుటుంబంలో నువ్వు సభ్యుడు అయ్యావు. ఆయన బీజము నీలో నిలుస్తుంది. చూసారా? ఇక వాడు ఎప్పుడు కూడా పాపం చేయడు. అంటే సాతాను శోధిస్తే దాన్ని మనం చెప్పలేం, కానీ పాపానికి లోబైతే మనం చెప్పలేం, కానీ పాపం చేయడు ఎట్టి పరిస్థితుల్లో. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో కొంతమంది ఆయన సంఘంలో ఆయన కుటుంబంలో ఉండి కూడా కొంతమంది పాపం చేశారు. అది ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి మీరు. 1 కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనం చూడండి. ఆ దేవుని కుటుంబంలో కొంతమంది పాపం చేశారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి చూడండి. ఎవరండి? నువ్వు దేవుని కుటుంబంలో ఉండి నువ్వు అన్యాయం చేస్తున్నావంటే నువ్వు దేవుని కుమారుడుగా దేవుని వారసుడిగా నువ్వు అనిపించుకోవు. నీకు తెలియదా? జారులైనను విగ్రహారధులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను ఏమంటే భౌతికంగా ఇలాంటి లక్షణాలు ఉంటే ఏ తల్లిదండ్రులు ఊరుకుంటారా? మరి ఆత్మ సంబంధం అంటే తండ్రి ఇవన్నీ చేస్తే ఆయన రాజ్యంలోకి మనం ఎలా వారసులవుతాము? అవలేం కదా. కానీ కొరింథీ సంఘంలో కొంతమంది అలా ఉండడం వల్ల వాళ్ళు ఏమంటున్నా అంటే 11వ వచనంలో మీలో కొందరు పైన చెప్పిన లక్షణాలు మొత్తం మీలో కొంతమంది కలిగి ఉన్నారు దేవుని రాజ్యంలో ఉండి కూడా, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడ్డారు, మీరు పరిశుద్ధపరచబడ్డారు, మీరు లోగడ నీతి ముందు లోగడ మీరు తీర్చబడ్డారు. కానీ మీరు దేవుని కుటుంబంలోకి వచ్చి దేవుని యొక్క వారసత్వాన్ని మీరు కోల్పోతున్నారు. ఆత్మసం జీవితాన్ని మీరు జీవించలేదు. ఇక్కడ ఆత్మసం జీవితాన్ని జీవిస్తేనే నువ్వు దేవునికి వారసులు అవుతావు, లేకపోతే సాతాను యొక్క వారసులు అవుతావు నువ్వు. చూడండి, అబ్రహాం యొక్క సంతానం ఒకసారి మనం చూస్తే ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాల వాళ్ళు మత్స్యకుల వాళ్ళు అబ్రహాం సంతానం కాదు. వాళ్ళకి వాగ్దానం లేదు. మనం దేవుని కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి మూల పురుషుడు అబ్రహాం కాబట్టి భూమి మీద మనం ఆయన కుటుంబంలో మనం సభ్యులు అయ్యాం. గల్తీ పత్రిక ఒకసారి చూడండి 3వ అధ్యాయము. ఈనాడు భూమి మీద అంటే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ యూదులు కానీ ఈ 3 తెగలే. అంటే మన దేశంలో హిందువులు ఉన్నారు, కానీ ఎక్కువగా బైబిల్లో ఎక్కువగా ఉంది ఎవరి గురించి ఉందంటే యూదుల గురించి, అన్ని జనుల గురించి, ముస్లిమ్స్ గురించి, అంటే ఇష్మాయిల్ యొక్క సంతానం గురించి ఉంది. వీళ్ళు ముగ్గురు మొత్తము కూడా దేవుని రాజ్యంలోకి రావాలి. అది అబ్రహాం యొక్క సంతానం.
చూడండి, గల్తీలు రాసిన పత్రికలో మీరు 3వ అధ్యాయం ఒకసారి చూడండి. గల్తీ పత్రిక 3:26. మధ్యవర్తి ఒకనికి ఆ, మధ్యవర్తి కాడు 3వ అధ్యాయం గల్తీ పత్రిక 26 వచ్చింది అక్కడి నుంచి. ఆ, కేవలం అబ్రహం లాంటి విశ్వాసం మనకు ఉండటం వల్ల, కేవలం మనం బాప్తిసం పొందడం వల్ల దేవునికి మనం వారసులు అయ్యాము, కుమారులు అయ్యాము, కుమార్తెలు అయ్యాము. ఇంకేం చెబుతున్నా చూడండి, మనందరం కూడా దేనిలో పొందాం బాప్తిసం? మరి బయట వాళ్ళు మనకు తెలియదు అది ఎక్కడ పొందారు, ఏ విధంగా పొందారు, ఎన్ని రకాలుగా పొందారో మనకు తెలియదు. చూడండి, ఇంకా అక్కడ ఏం చెబుతున్నాడంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తునే ధరించుకొని ఉన్నారు. చూడండి, భూమి మీద ఇందులో యూదులని గ్రీసు దేహస్తులని లేదు, దాసుడని స్వతంత్రుని కూడా లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు. యేసు క్రీస్తునందు భూమి మీద యూదులని గ్రీసు దేశులని దాసులని సహంతులని ఏ భేదం లేదు. కాబట్టి మీరు క్రీస్తులకు బాప్తిసం పొందారు. కాబట్టి మీరందరూ క్రీస్తునందు ఎలా ఉన్నారండి? ఏకముగా ఉన్నారు, ఒక కుటుంబంలో ఉన్నారు, కుమారుని పోలి ఉన్నారు, యేసుక్రీస్తు వారిని పోలి ఉన్నారు. చూడండి అక్కడ మళ్ళీ 29వ వచనంలో, మీరు ఏ సంబంధులండి? అబ్రాహాము యొక్క సంతానమైనటువంటి ఇస్సాకును బలించేటప్పుడు ఏమన్నా అబ్రాహాంకి ఎదురు చెప్పాడా? ఇస్సాకు కట్టెలు తీసుకుని నెత్తిలో పెట్టుకుని వెళ్తున్నాడు, తండ్రి నిప్పు తీసుకుని వెళ్తున్నాడు. దారిలో కుమారుడు అడిగాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రె పిల్లది అన్నాడు. అప్పుడు అబ్రాహాం ఏమన్నాడండి? యెహోవా ఈరే అన్నాడు. అంటే యెహోవా చూసుకుంటాను. అంటే ఇస్సాకులాగా ఉండాలి ఆయన కుటుంబంలో సభ్యులు. ఇస్సాకు మారు మాట్లాడలేదు. మనము కూడా బాప్తిసం పొందిన తర్వాత ఈ లోకంలో ఆయన కుటుంబంలో ఆయన చెప్పిన విధముగా ఆయన మనకి కొత్త నిబంధన ఇచ్చాడు. మనకి ఏ విధంగా పరలోకానికి చేరాలో అపోస్తుల ద్వారా మనకు రాపించాడు 14 పత్రికలు, కొత్త నిబంధన మొత్తం కూడా పౌలు గారి ద్వారా, ఇంకా కొంతమంది ఇంకా శిష్యుల ద్వారా. ఇలా మనందరం కూడా దేవుని రాజ్యంలో ఉండి ఎలా ప్రవేశిస్తున్నామంటే, ఇప్పుడు చూడండి గల్తీ 3:27 దేంట్లో పొందామండి మనం? క్రీస్తులోనికి. ఇందులో మీరు క్రీస్తు యొక్క సంబంధులైతే అబ్రహాం యొక్క క్రీస్తు సంబంధులైతే, అక్కడ పుట్టినోసులో 3 కింద అడుగునేముంది? క్రీస్తు వారైతే. అయ్యా నువ్వు ఎవరు వారవయ్యా? నేను లోకంలో నేను నా సంఘ సభ్యుడినండి. అక్కడ తెలిసిపోతుంది నువ్వు అబ్రహాం సంతానం కదా. యేసుక్రీస్తు వారు ఎరుకో ప్రాంతం వెళ్ళినప్పుడు పొట్టి చెక్కని చూశాడు. పొట్టి చెక్క పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి 400 ఇస్తా అన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ మాటను బేసిక్గా మెచ్చుకొని ఇతను కూడా అబ్రహాం కుమారుడే అన్నాడు లేదా? నీవు కూడా మారు మనసు పొంది బాప్తిసం పొందితే నీవు కూడా అబ్రహాం కుమారుడు అవుతావు. అక్కడ మీరు చూస్తే నీవు కూడా క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు వారైతే వాగ్దాన ప్రకారం అబ్రహాం యొక్క చూసారా? ఇసాకు కాదు వారసుడు, మనం కూడా వారసులమే ఇసాకుతో పాటు. వాగ్దాన ప్రకారం మనం కూడా ఆ సంఘంలోకి, ఆ రాజ్యంలోకి, ఆ కుటుంబంలోకి మనం ప్రవేశిస్తున్నాము. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన తర్వాత అతని సంతానాన్ని ఐగుప్తు దేశం పంపించి 430 సంవత్సరాలు బానిసత్వం చేసిన తర్వాత మధ్యలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం కూడా అబ్రహాంకు వాగ్దానాన్ని ఏమి చేయలేకపోయింది. ఆ సంతానాన్ని ఆ అబ్రహాం కుటుంబంలోంచి క్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత అప్పుడు వాగ్దానానికి అప్పుడు రూపం వచ్చింది. అప్పుడు క్రియారూపంగా ఆయన కుటుంబం అప్పుడు అభివృద్ధి అయింది. ఆకాశంలో నువ్వు నక్షత్రాలు చూడు, సముద్రంలో విసురులను చూడు, అంత విస్తారమైన సంతానాన్ని. యాక్చువల్గా భౌతికంగా
వాళ్ళందరూ భౌతికమైన కుమారులు కాదండి. క్రీస్తు నుండి ఉన్నటువంటి విశ్వాసులు, క్రీస్తు యొక్క సంఘ సభ్యులండి భూమి మీద. వాళ్ళు ఇసుకున్నటువంటి అంత సంతానం ఉంటుందన్నమాట తండ్రి దేవునికి కుమారుని ద్వారా భూమి మీద. అది అబ్రహాం సంతానం అన్నాడు. అక్కడ మీరు చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే ఆపక్ష బంధు అబ్రహాం యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారం వాసులై ఉన్నారు. పైన మీరు అక్కడ చూస్తే 3:16 వచనంలో పైన 3:16 చూడండి. అతని సంతానమునకును ఆ, వాగ్దానము చేయబడెను. ఆ, ఆయన ఉమ్. అనేకులకును అనేకం గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అనేకుల గురించి నేను చెప్పలా, నీకు ఉన్నటువంటి మిగిలినటువంటి 7 గురించి నేను చెప్పలా. నీ గురించి, నీ సంతానం గురించి, నీకు పుట్టినటువంటి ఇస్సాకుల గురించి నేను చెప్పింది. చూడండి, ఒకరి గురించి అన్నట్టు నీ సంతానమునకును నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తు క్రీస్తు. క్రీస్తు ఆ సంతానము. అబ్రహాం కూడా ఆ సంతానంలో, ఆ కుటుంబంలో పుట్టాడు. ఆ యేసుక్రీస్తు వారు. మనము కూడా ఆ కుటుంబంలోనే మనం కూడా పుడుతున్నాం. చూడండి, గల్తీ పత్రిక 3వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చూడండి. అక్కడే గల్తీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. 7:8. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాస సంబంధులే. అబ్రహాము కుమారులని చూసారా, ఏ సంబంధులని? అబ్రహాం ఇంట్లో మనం భౌతికంగా పుట్టబోయినా ఈ భూమి మీద క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే మనము కూడా ఎవరి కుమారులు అవుతున్నాం? విశ్వాసం ద్వారా అబ్రహాం యొక్క కుమారులు అవుతున్నాం. మీరు తెలుసుకొనుడి. ఆ, దేవుడు విశ్వాస మూలముగా దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను అన్ని జనులంటే యూదులు కాకుండా భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా అలాంటి వారిని కూడా నీతిమంతులుగా తీసునని లేఖనం లేఖనాన్ని ముందుగా చూసి నీ యందు కూడా అన్యజనులందరూను నీ సంతానమే కాదు, ఇశ్రాయేలే కాదు, భూమి మీద అన్ని జనులందరూ కూడా ఆశ్రయించబడతారని ముందుగానే సువార్తని అబ్రహాంకి ప్రకటించెను. ప్రకటించాడు. అంటే భవిష్యత్తులో అప్పుడే అబ్రహాము క్రీస్తుని చూడాలని ఆశపడ్డాడంట. క్రీస్తుని చూడాలి, క్రీస్తు మరణం చూడాలి, ఆ మరణం తర్వాత నా కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది, ఆ విషయాన్ని ముందుగానే చూద్దాం అనుకున్నా అంట. కానీ తనటువంటి దేవుడు ఆ విషయాన్ని సువార్త ద్వారా తెలియపరిచాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నానంటాడు. యూదుల మధ్య ఆయన వాదన చేసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. ఎందుకంటే ప్రియులరా, ఆయన సంతానంలో, అబ్రహాం సంతానంలో పుడితేనే మనం దేవునికి వారసులు అవుతాము, దేవుని కుటుంబంలో సభ్యులు అవుతాము. బయట నువ్వు ఎన్ని చోట్ల ఉన్నా సరే, ఎన్ని కుటుంబాలు ఉన్నా, ఎన్ని సంఘములు ఉన్నా సరే, మనం ఇస్సాకు యొక్క సంతానము వాళ్ళు అవలేరు. వాగ్దానం ఆయన కుటుంబానికి, ఆయన సంఘానికి వాగ్దానం చేయబడింది, అబ్రహాం కుటుంబానికి వాగ్దానం చేయబడింది. చూడండి, అక్కడ మీరు చూస్తే గల్తీ పత్రికలోనే ఆ 3వ అధ్యాయంలో చూడండి, నాకు మీరు చదువుకున్న 16వ వచనంలో, అది అయిపోయిన తర్వాత 17 చూడండి. నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములు నీ వంశము ఐగుప్తు దేశంలో బానిసత్వం అనుభవించిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము తర్వాత సేనారాయణ ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆయన. వాగ్దానమును ఆ, నిరార్థకము చేయనంతగా చూసారా, వాగ్దానాన్ని ఏం చేయలేదు. పూర్వమందు ఆ ధర్మశాస్త్రం వాగ్దానాన్ని ఏం చేయలేకపోయింది. పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడినటువంటి నిబంధనను కొట్టివేయుట పూర్వమందు చేయబడిన నిబంధన అంటే ఇస్సాకుతో నిబంధన చేశాడు. ఇస్సాకుతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఒకసారి మనం చూస్తే మనకి ఆదికాండంలో క్లియర్గా దేవుడు మనకి ఈ విషయాన్ని తెలియపరిచాడు. ఆదికాండము 17వ అధ్యాయం చూడండి. అబ్రహాము ఎప్పుడైతే ఇస్సాకు గురించి, ఇస్సాకు యొక్క సంతానం ఆశీర్వదిస్తా చెప్పాడో, తనకు ముందుగా పుట్టినటువంటి ఇస్మాయిల్ గురించి బాధపడుతున్నాడు. దేవుణ్ణి అడిగే చూడండి, అక్కడ 17వ అధ్యాయంలో 18 వచ్చింది, దగ్గర నుంచి చూడండి. అబ్రహాము ఆ, ఇష్మాయేలు ఆ, నీ సన్నిధిని బ్రతుకునను గ్రహించుము ఆ, అని దేవునితో చెప్పగా ఉమ్. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును నిశ్చయముగా నీకు కుమారుని కన్ను, నీ అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా ఏ నిబంధన అండి? నిత్యము ఎల్లవేళ్ళ నిబంధన. ఇస్సాకుతో నా నిబంధన. నా నిబంధనను
అదే కొత్త నిబంధన. నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో ఇస్సాకుతో నేను స్థిరపరుస్తాననే విషయాన్ని ముందుగానే దేవుడు తెలియపరిచాడు ఆనాడు అబ్రహాంతో. ఈ నిబంధన గురించి, ఈ వారసత్వాన్ని గురించి, ఇవన్నీ భూమి మీద ఎవరికి తెలియదండి. ఇంత రహస్యం దాగి ఉంది బైబిల్లో, అబ్రహాం కుటుంబంలో. యాక్చువల్గా మనం అయ్యామంటే దేవుడు ముందుగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. మనం ముగింపులోకి వచ్చాము. రోమిలు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 8వ అధ్యాయము. నువ్వు ఏ విధంగా వారసులయ్యావో, విశ్వాసము ద్వారా ఏ విధంగా ఆయన కుటుంబంలో ఆయనకు కుమారుడుగా కుమార్తెగా అయ్యావో చూడండి. 8వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 14 వచ్చిన దగ్గర నుంచి చూడండి. 8:14 రోమా. అది దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ కూడా భూమి మీద దేవుని కుమారులై ఉంటారు. ఎలాగనగా చదవమ్మా. మనము దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఏ ఆత్మను పొందామండి? దత్తపుత్రాత్మ తండ్రి దేవుడు మనం స్వీకరించాడు బాప్తిస్మం ద్వారా. తనకి కుమారుడు, ఏకైక కుమారుడు ఆయన పంపించాడు మనకు నిత్య జీవటానికి. ఆ కుమారుడు మనం చంపుకున్నాము. ఆ కుమారుడు ద్వారా అనేక మంది కుమారులు కావాలని దేవుడు ముందుగానే ఆలోచన చేశాడు. కనుక మనం స్వీకరించాడు. అడాప్టెడ్ సన్స్, మనం దత్తపుత్రులు. మనం చూడండి ఇంకేం చెప్పాడు. ఆ ఆత్మ మనం కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అంటే ప్రార్థన ద్వారా మనం దేవునికి మొరపెడుతూ ఉన్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడంట బాప్తిస్మం ద్వారా. చూడండి చాలా లోతుగా ఉంది ఈ విషయాలు. 17వ వచనం, మనము పిల్లలమైతే, చూడండి దేవుని పిల్లలమైతే మనం ఎలాంటి వాళ్ళమండి? వారసులం. మనం ఏ విధంగా భౌతికమైన కుటుంబంలో అబ్రహాం సంతానం ఉందో వీళ్ళందరూ వారసులే. కానీ ఎక్కువగా మెజార్టీ పర్సన్ ఎవరంటే ఇస్సాకు వాగ్దానించబడ్డాడు కాబట్టి ఇస్సాకు దేవుడు భూమి మీద దీవించి ఆశీర్వదించాడు ఆ కుటుంబానికి. కనుక మనం కూడా వారసులమే. చూడండి అక్కడ ఆ వచనంలో మీరు చూస్తే అర్థం చేసుకుంటే, మనము పిల్లలమైతే వారసులము అనగా ఎవరు వారసులం అండి? అది వంశం. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే దేవుని వారసులం మనము. దేవుని వారసులం మనము అనగా దేవుని వారసులము. తర్వాత రేపు క్రీస్తు కూడా మహిమ పొందుటకు పరలోకంలో ఉండటానికి ఆయన తండ్రి ఇక్కడ భూమి మీద ఆయన శ్రమ పడ్డాడు. మనం కూడా శ్రమ పడాలి. ఇక్కడ క్రైస్తవ జీవితం అంటే దేవుని వారసులు ఓరనే ఎవరండి? చాలా కష్టపడాలి. ఇక్కడ క్రీస్తు తోటి, చూసారా, క్రీస్తు తోటి వారసులం మనం. పరలోకంలో మనం జగత్తు పునాది ముందే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, చాలా ధన్యత. మనం అబ్రహాం కుటుంబంలో ఉన్నాం. లోకమంతా అబ్రహాం కుటుంబంలో లేదు. బయట ఉన్నటువంటి ఎవరు కూడా ఇస్సాకు సంతానం అవ్వరు. వాగ్దానం వచ్చినటువంటి సంఘం ఏంటంటే, ప్రవచనం కలిగినటువంటి సంఘం ఏంటంటే క్రీస్తు యొక్క సంఘము, దేవుని యొక్క ఇల్లు అది, దేవుని రాజ్యం అది. దాన్ని మనం వెతికి దాంట్లోకి మనం ప్రవేశించాలి బాప్తిస్మం ద్వారా. కనుక వాక్యం మీ అందరికీ ఇప్పటి వరకు కూడా మరి నా వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నానండి.